గతంలో ఎంత కాన్ఫిడెంట్‌గా అయితే ప్రైవసీ దెబ్బతింటుంది. ఇవన్నీ ఆ అమ్మాయికి ఎక్కడి నుంచి వస్తున్నాయి. దీని ద్వారా చాలామంది డిస్టర్బ్ అవుతారు. చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అందులో పోలీసులేంటి, రిపోర్టర్స్ ఏంటి అని మీరు చెప్పారు. అసలు ఎలా మీరు చెప్పారు? అది ఎగ్జాక్ట్‌గా నెల తర్వాత అది జరిగింది. బేసిక్‌గా మనం ఏ కేస్‌నైనా చూసినట్టు ఇంతకుముందు నేను చాలా కేసెస్‌లో నేను బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేయడం జరిగింది. ఎప్పుడు ఓకే. కూడా కెమెరా ముందుకు రాను నేను. ఎవరైనా ఇట్లా మేము ఇబ్బంది పడ్డాము అని వచ్చినప్పుడు నేను నా వంతు సాయం నేనేంటనేది చేస్తూ ఉంటాననమాట. అట్ ద సేమ్ టైమ్ ఈ ఈ యొక్క కేస్ వచ్చేసరికి ఎవరు మనని సాయం అడగలేదు. అడగకుండానే నేను ఏంటి ఈ కేసులు రోజు ఎ ఏదో ఒక కేసు ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. మెయిన్‌ని మీడియాని బ్లాక్‌మెయిల్ టూల్‌గా వాడుకుంటున్నారు. ఏదో ఒక ఆడియో టేప్ గాని, ఏదో ఒక ఎడిటెడ్ వీడియో టేప్‌ని గాని తీసుకొనొచ్చి ఏమీ ఉండదు దాంట్లో. వాటిని పెట్టి ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అనే కంటెంట్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. సో, ఇటువంటి విషయాల్లో టైమ్ వేస్ట్ చేసుకోవద్దు ప్రజలెవరూ కూడా. హ్మ్. అట్లానే జర్నలిస్టులు గాని, ఎవరైనా మీడియా ఛానెల్స్ ఇట్లాంటి డంప్ కంటెంట్‌ని తీసుకొని వచ్చినప్పుడు ప్రజలు కూడా ఇలాంటి క్రిమినల్స్‌గానే తయారవుతారు అనే ఒక సబ్జెక్ట్‌ని బయటికి తీసుకురావడానికి నేను ఈ వీడియోలు చేయడం జరిగింది.